లీనా మేడం చూపించుకొని మరి మీరు కూడా బిజినెస్ చేయొచ్చలేదా? చేస్తారా? చేస్తారా? ఎస్ ఆర్ నో? చేయాలంటే మీకు ఇందాక చెప్పా, లోపలికి వచ్చిన వాళ్ళకి చెప్పా, 5 పనులు చేయాలి. 5 పనులు చేయాలి. అందులో మొట్టమొదటి పని లెర్నింగ్ చేయాలి. ఏం చేయాలి? బిజినెస్ గురించి పూర్తిగా మీరు నేర్చుకోవాలి. మీరు నేర్చుకుంటేనే వేరే వాళ్ళు చెప్పగలరు. నేర్చుకోకపోతే చెప్పలేరు. నేర్చుకుంటే ఏం నేర్చుకోవాలంటే పొద్దున్నే జూమ్కి రావాలి. ఎవ్రీడే మార్నింగ్ ఎక్కడ రావాలి? ఒక 4 సంవత్సరాలు నేను చెప్పే పనులు చేస్తే ఇక్కడున్న ప్రతి ఒక్కరు డైమండ్ అయ్యి కోటీశ్వరులుగా మారుతారు. మరి 4 ఏళ్ళు నేను చెప్పిన పనులు చేస్తారా? ఈ 4 సంవత్సరాలు మీరు చేయాల్సిన పనిలో మొట్టమొదటి పని జూమ్. ప్రతిరోజు జూమ్కి రావాలి. సంవత్సరానికి 365 రోజులు. 4 సంవత్సరాల్లో 1460 రోజులు. ఎన్ని రోజులు అండి? 1460 రోజులు లేదా 1500 రోజుల పాటు కంటిన్యూగా జూమ్కి రావాలి. వస్తారా? 1500 రోజుల పాటు కంటిన్యూగా జూమ్కి వచ్చారు అంటే పక్కాగా మీరు 1500 రోజులు ఎవ్రీడే మార్నింగ్ జూమ్. మీ అప్లైన్ వచ్చినా రాపోయినా, మీ డౌన్ వచ్చినా రాపోయినా మీరు రావాలి. కెమెరా ఆన్ తీసుకొని కూర్చోవాలి. రెడీనా? ఎస్ ఆర్ నో? అలా కూర్చుంది కాబట్టి లీనా మేడం నెక్స్ట్ డైమండ్ కాబోతున్నారండి. బిక్లా లీనా మేడం బాబా చేస్తారు నెక్స్ట్ డైమండ్ కాబోతున్నారు. అలా కూర్చున్నారు కాబట్టి ఎస్ ఆర్ నో? ఫస్ట్ పని జూమ్ లెర్నింగ్ చేయాలి. రెడీనా? అండ్ అలానే ఎవ్రీడే మీరు అప్లైన్తో కమ్యూనికేషన్ చేయాలి. అప్లైన్ అంటే సక్సెస్ఫుల్ అప్లైనర్. మీ అప్లైనర్లో ఎవరైతే గోల్డ్ అండ్ డబ్బా అప్లైన్స్ ఉన్నారో, ఇక్కడ మీరా మేడం బాబా చేస్తారు, ఇటు లీనా మేడం. ఎస్ ఆర్ నో? వీళ్ళకి మీరు ప్రతిరోజు కమ్యూనికేషన్ చేయాలి. కమ్యూనికేషన్ చేసి దుర్మాత నేను ఇక్కడికి వెళ్తున్నాను, నేను ఇక్కడ ఫీల్డ్కి వెళ్తున్నాను, ఇక్కడ ప్లాన్కి వెళ్తున్నాను, మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఎస్ ఆర్ నో? మీరు ప్లాన్కి రండి, మీరు ప్లాన్కి రండి, మీరు ప్లాన్కి రండి పిలవడం కాదు. ప్లాన్ చెప్పే ప్రాసెస్ నేనైతే ఒక ప్లాటినం లెవెల్ దాకా ప్లాన్ చెప్పాను. ఏ లెవెల్ దాకా ప్లాన్ చెప్పాను? ప్లాటినం తర్వాత నన్ను ఎవరు ప్లాన్కి పిలవద్దన్నా. ఎందుకు? ఆ లెవెల్ తర్వాత నేను ప్లాన్ చెప్పే లెవెల్ కాదు నాది. ప్లాటినం తర్వాత నా లెవెల్ ఏంటంటే నేను గోల్డ్ అయిపోయినాక ఫాలోఅప్కి వెళ్ళే లెవెల్. ఏ లెవెల్? ఫాలోఅప్ కోసం వెళ్తా. ఆ తర్వాత కోరల్ దాకా ఫాలోఅప్కి వెళ్ళా. వన్స్ కోరల్ తర్వాత నేను ప్లాన్కి రాను, ఫాలోఅప్ రాను. నేను ఓన్లీ ట్రైనింగ్కే వస్తాను చెప్పా. ఏషియప్ ట్రైనింగ్లు, సండే వెన్యూలు, కోర్ ట్రైనింగ్లు ఇవి మాత్రం చేసేవాడిని. ఇట్లా నేను కూడా నేను చాలాసార్లు వచ్చాను. ఏ రోజు ప్లాన్కి వచ్చానా, ఏ రోజు ఫాలోఅప్కి వచ్చానా? ఓన్లీ ట్రైనింగ్కే వచ్చాను. కోరల్ లెవెల్ నుంచి కూడా అంతే వచ్చాను. ఎస్ సార్? నేను కోరల్ అయ్యేటప్పటికి లీనా మేడం ఫ్రెషర్గా ఉన్నారు స్టార్టింగ్లో. ఎస్ సార్? అంటే నాకు 850 టీం అయినప్పుడు లీనా మేడం ఫ్రెషర్. ఈరోజు నేను డైమండ్ అయ్యేటప్పటికి లీనా మేడంకి 2000 టీం అయిపోయింది. ఇట్లా ఎలా అయిందంటే అప్లైన్ అలా ఎడ్యుకేషన్ చేసింది. నన్ను ప్లాన్ పిలవాలా, మీరు ప్లాన్కి రండి, మీరు ఫాలోఅప్ రండి అని పిలవాలా. అప్లైన్ని గొప్పగా చూపించుకొని మీటింగ్లో ట్రైనింగ్లో పెట్టించుకుంది కాబట్టి గ్రో అయిపోయి ఈరోజు త్వరగా టోపాజ్ అయిపోయింది, త్వరగా ఎంబ్రాయిడ్ జాబ్ అయ్యి 4 లక్షల పచ్చిందని చెప్పింది. మరి మీరు అప్లైన్ని పద్దాకలు అప్లైన్ని ప్లాను ఫాలోఅప్ అని పిలుస్తూ ఉంటే మీరు గ్రో కాలేరు. అప్లైన్ని దేనికి పిలుచుకోవాలి? మీరు ట్రైనింగ్లకి ఏషియన్ ట్రైనింగ్ పెట్టండి, ఇలాంటి అచీవ్మెంట్లు పెట్టుకోండి. నేను గెస్ట్గా రావడం కాదు, మీకు సెలబ్రిటీ ఎవరంటే మీకు లీనా మేడం సెలబ్రిటీ ఇక్కడ. ఎస్ సార్? లీనా మేడం ఇలాంటి ఆర్గనైజేషన్ చేసుకోవచ్చు లేదా? ఎడ్యుకేషన్ చేసుకోవచ్చు లేదా? చేస్తారా? ఎస్ సార్? మొత్తం ప్రాసెస్ లెర్నింగే. అంతా లెర్నింగే. 4 ఏళ్ళు 5 ఏళ్ళు లెర్నింగే. జూమ్లో లెర్నింగ్, అప్లైన్ డౌన్ అయితే కమ్యూనికేషన్ లెర్నింగ్, ప్రతిరోజు ప్లాన్కి వెళ్తాం, ఫాలోఅప్కి వెళ్తాం లెర్నింగ్. ఎస్ సార్? ఇలా గ్రూప్ మీటింగ్కి వెళ్తాం, నేర్చుకోవడం లెర్నింగ్, అన్ని లెర్నింగే. చేస్తారా? ఇది చదువు లాంటిదే. డిగ్రీ స్టూడెంట్ 3 ఏళ్ళు 4 ఏళ్ళు చదువుతాడు, ఇంజనీరింగ్ 4 ఏళ్ళు, ఎంబీబీఎస్ 6 ఏళ్ళు అన్నాను. సేఫ్ షాప్లో డైమండ్ కోర్సు 4 నుంచి 5 సంవత్సరాలు డైమండ్ కోర్సు. గట్టిగా పనిచేస్తే 3 ఏళ్ళలో డైమండ్ కూడా అవ్వచ్చు. ఇంకా గడి చేస్తే 2 ఏళ్ళలో డైమండ్ అవ్వచ్చు. ఇంకా గడి చేస్తే 1 ఏళ్ళలో డైమండ్ అవ్వచ్చు. మీరు అంత ఫాస్ట్గా స్పీడ్గా మీరు బైక్ మీద పోతున్నారు, 20 స్పీడ్ మీద వెళ్తేనేమో గంట సేపు జర్నీ పట్టింది, 40 స్పీడ్ మీద వెళ్తే అర్ధగంటలు వెళ్ళిపోతారు, 80 స్పీడ్ మీద వెళ్తే పావుగంటే. మీ స్పీడ్ పెంచే కొద్దీ త్వరగా వెళ్ళిపోతారు. ఎస్తాను వెలాసిటీ పెరిగింది. ఎస్తాను అలానే మీరు రోజుకి 10 ప్లాన్లు చెప్పారనుకోండి, 10 ప్లాన్లు మీరు చెబుతూ మీ టీంలో నేర్పిస్తూ పోతా ఉంటే 1 ఇయర్లో మీరు డైమండ్ గ్యారెంటీ. ఎవరైతే 1 ఇయర్లో డైమండ్ అవ్వాలనుకున్నారో ప్రతిరోజు 10 ప్లాన్లు చెప్పాలి. ఎన్ని ప్లాన్లు చెప్పాలండి? 10 ప్లాన్లు కంపల్సరిగా. ఏ అప్లైన్ వచ్చినా రాపోయినా, ఏ డౌన్లోడ్ వచ్చినా రాపోయినా నేను వెళ్తాను, నేను ప్లాన్లు చెప్తాను, నేను డౌన్లోడ్ నేర్పిస్తాను, నా టీంలో నేర్పిస్తాను,
అని ముందుకెళ్ళాలి. ఎస్ఆర్ ఇది అప్లైన్ బిజినెస్ కాదు, ఇది డౌన్లైన్ బిజినెస్ కాదు. ఇది ఎవరి బిజినెస్? మన బిజినెస్. 4 సంవత్సరాల పాటు మన కోసం, మన ఫ్యామిలీ కోసం, మన పిల్లల కోసం కష్టపడి పనిచేస్తే 4 ఏళ్ళ తర్వాత నెక్స్ట్ ఏమవుతారు మన పిల్లలు? సీఎం కొడుకు సీఎం కాడు, పిఎం కొడుకు పిఎం అవుడు, లాయర్ కొడుకు లాయర్ కాడు, డాక్టర్ కొడుకు డాక్టర్ కాడు, కానీ సేఫ్ చెప్పిన డైమండ్ కొడుకు ఏమవుతాడు? డైమండ్ అవుతాడు. ఎస్ఆర్ 4 ఏళ్ళు మనం కష్టపడి మన పిల్లలకి అద్భుతమైన జీవితాన్ని ఇద్దామా? ఈ బిజినెస్ చదువుతో పని లేదు, వయసుతో పని లేదు, అనుభవంతో పని లేదు. చేయాలని కసి పడుదల ఉండాలి. ఏమన్నారండి? లీనా మేడం ఉంది, నాకేం నడవలేను, మా హస్బెండ్ కూడా లేడు, నేను సక్సెస్ కాగలను ఉంది. సక్సెస్ కాగలవు అమ్మా, నీ దగ్గర అంత మైండ్, అలాంటి మైండ్ సెట్ చేయాలని తప్పంతో వ్యక్తికి ఖచ్చితంగా 4 ఏళ్ళు నువ్వు చేయగలవు. నీ దగ్గర అంత కెపాసిటీ ఉంది, నీ మైండ్ అలాంటిది. ఎస్ఆర్ను అంత కసిగా పట్టుదలగా పనిచేసింది కాబట్టి ఈరోజు నా టీంలో చాలా మంది పెద్ద పెద్ద మగధీరులు కన్నా కూడా ముందు టోపజ్ అయిపోయిందండి. అర్థమవుతుంది మీకు? మరి మీకు కూడా అంత కసి పట్టుదల ఉందా? మీ అప్లై దగ్గర ఉన్న కసి పట్టుదల ఉందా? చేస్తారా? మరి నిరూపిస్తారా? చేస్తారు. 4 ఏళ్ళు పెట్టకుండా మీరు ప్రతిదీ లెర్నింగ్ లాగా అనుకోవాలి. ప్రతిదీ ఏమనుకోవాలి? చేస్తారా? లెర్నింగ్ అయిపోయినాక రెండోది ప్రాక్టీస్ చేయాలి. ఏం చేయాలి? ప్రాక్టీస్ అంటే ఇక్కడ సేఫ్ జాబ్ లో సపరేట్ గా ప్రాక్టీస్ ఉండదు, లెర్నింగ్ ప్రాక్టీస్. వచ్చాము ఇలా మీటింగ్ లో కూర్చున్నాం, ఇది ప్రాక్టీస్, ఇదే లెర్నింగ్. ఎస్ఆర్నో ప్లాన్లోకి వెళ్తాం, అదే లెర్నింగ్ అదే ప్రాక్టీసింగ్. ఎస్ఆర్నో మీటింగ్ వెళ్తాం, అదే లెర్నింగ్ అదే ప్రాక్టీసింగ్. దీంట్లో సపరేట్ గా ఉండదు. ఏదైతే మనం మీటింగ్ లో ట్రైనింగ్ లో అనుకుంటున్నామో అవన్నీ హాజరైతే చాలు, అదే ప్రాక్టీసింగ్ అయింది. ప్లాన్లు ఫాలోఅప్ అటెండ్ అయితే చాలు, ప్రాక్టీసింగ్ అయింది. చేస్తారా? అంటే ఒకటేం నేర్చుకోవడము, రెండోది ఆచరించడం. నేర్చుకున్నాక ఏం చేయాలి అంటే టీం కూడా ఆచరించేలా చూడాలి. ఎస్ఆర్నో చేస్తారా? ఎస్ఆర్నో అంటే మూడో పని, ప్రతిరోజు జూమ్కి రావడం ఎంత ఇంపార్టెంటో, ప్రతి శుక్రవారం ఏషియా ట్రైనింగ్కి రావాలి, సండే వెన్యూకి రావాలి. నెలకు ఒకసారి ఇక్కడ నుంచి ఖచ్చితంగా మీ ఏరియాలో ట్రైనింగ్ జరిగింది, కో ట్రైనింగ్ కానీ ఇలాంటి మీటింగ్స్ కానీ ఇట్లా కూడా ఉంది. నెలకు ఒకసారి నేను అయినా వస్తాను, ఒక నెలలో నరేష్ గురించి వస్తాడు. నెలకు ఒకసారి కంపల్సరీగా ఏదో ఒక అప్లైన్ వస్తారు మీకోసం. లేకపోతే మీరు బాగా పనిచేస్తే మీ ఏరియా కూడా వస్తాం, మీ ఊరు కూడా వస్తాం. లేకపోతేనండి కంపెనీలోనే కాదు, మీ ఊర్లోనే ఇలాంటి మీటింగ్ పెట్టుకోవచ్చు, మీ ఏరియాలో పెట్టుకోవచ్చు. చేస్తారా? సో కాబట్టి మూడో పని, ప్రతి ట్రైనింగ్, ప్రతి మీటింగ్, ప్రతి ఫంక్షన్, ప్రతి సెమినార్కి మీరు నో అనుకున్నా మీరు వస్తూ మీ టీం తెచ్చుకోవాలి. తెచ్చుకుంటారా? ఎస్ఆర్ ఈ మీటింగ్ల విషయం వచ్చేసరికి చాలా మంది చేసే పొరపాటు, సరే విజయవాడ గుంటూరు అంటే చౌకీ మీరు రాలేకపోతారు. మరి ఇక్కడ డబ్బులు ఏం లేవు కదా, 200 కాంట్రిబ్యూషన్ కదా. 10 మంది డబ్బులు కాంట్రిబ్యూషన్ ఇచ్చేస్తే మంచిగా ఫంక్షన్ జరుగుతుంది కదా. గుంటూరు దాకా వచ్చే పని లేకుండా మీకు మేము గుంటూరు దాకా ఎందుకు రమ్మన్నా తెలుసా? ఇక్కడ ఫంక్షన్ అంటే మీరు ఎవరు అమౌంట్లు ఇవ్వడం, అది మెయిన్ తప్పు. ఇక్కడ ఫంక్షన్ అంటే 200 కాంట్రిబ్యూషన్ ఇవ్వడం కూడా ఆలోచిస్తున్నారు. గుంటూరు అంటే అగైన్స్ ఇక్కడ మీకు అదే 1500 2,000 ఖర్చు పెడితే ఎంతమంది కూర్చోబెట్టుకోవచ్చు? 2,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు 10 మంది తెచ్చుకోవాలి. తెలియగల వాళ్ళ లక్ష్యం ఏంటి? 2,000తో ఒకడెళ్ళి చూసుకోవడం మంచిదా, అదే 2,000తో 10 మంది తెచ్చుకోవడం మంచిదా? మరి తెలియగల వాళ్ళు అదే పని చేస్తారు. మరి మీరు ఏ పని చేస్తారు? అక్కడ చేస్తారు. మళ్ళీ నరేష్ మళ్ళీ ఇక్కడ ట్రైనింగ్ ఉంటుంది, డేట్ అనౌన్స్ చేస్తాను. జూన్ 8వ తారీఖున మీకు ట్రైనింగ్ ఉంటుంది. జూన్ 8 కల్లా ఇప్పుడు ఒక హాయ్లాండ్ విన్నర్ అయ్యాడు కదా, కనీసం ఇక్కడ ఉన్న వచ్చిన వ్యక్తులందరూ హాయ్లాండ్ విన్నర్స్. కేక్ కటింగ్ సెలబ్రేషన్ జరిగింది. ఎస్ఆర్నో అర్థమవుతుంది అందరికి? ఎస్ఆర్నో అలానే హాయ్లాండ్ విన్నర్తో పాటు డిన్నర్ క్వాలిఫై కూడా ఏంటంటే డిన్నర్ క్వాలిఫై కూడా ఉంది. డిన్నర్ క్వాలిఫైకి ఎంత తెలుసా? అదే బ్రాంజ్ డబ్బు వాళ్ళకి 400. ఎంతమంది వచ్చు?
అట్లా ఇచ్చేసి మీ పేరు మీద లోన్ చేసుకోండి. ఓకేనా? మినిమం ఎంతమంది ఫంక్షన్ రెడీ కావాలంటే కనీసం పూజ వచ్చినప్పుడు 250 మంది కాంట్రిబ్యూషన్ రెడీ కావాలి. కాబట్టి మీరు ఎవరైతే అమౌంట్ ఇచ్చారో తెలియగల వాళ్ళు నాలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే నేను అలా తిరగను. నేను ఎక్కువ ప్లాన్లకి నేను ఎక్కువ ఫాలోకి వెళ్ళాలా. నేను సేమ్ షాప్లో ఈరోజు డైమండ్ అయ్యానంటే